హలో హాయ్ ఫ్రెండ్స్, చూడండి మన విలేజ్ గార్లపాడ్ బ్యూటిఫుల్ లొకేషన్స్ ఎంత బాగుంటాయి కదా. ఈ గుట్టలు కానీ అలా సూర్యుడు మెల్లగా ఆకాశంలోంచి తన కిరణాలని భూమిపై వేస్తూ అలా కిరణాలు బయటికి వస్తున్న వేళల్లో ఆ గుట్టల్లోంచి సూపర్ లొకేషన్గా కనిపిస్తుంది. అలాగే చాలా రోజుల నుంచి ఎంత సమ్మర్లో బాగా ఎండిపోయిన భూములు, అలాగే ఆ గుట్టల్లోంచి పచ్చదనం లేక జంతువులు కానీ పక్షులు కానీ విలవిలలాడుతూ చాలా ఇబ్బందులు పడ్డాయి సమ్మర్లో. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, చినుకుపడి చిగురించిన సమయం ఇలాంటి స్పెషల్ వాతావరణం ఒక విలేజ్లోనే సాధ్యమవుతుంది, అంతే కదా. ఎందుకంటే విలేజ్లోనే చూస్తాం ఇలాంటివి. ఆల్మోస్ట్లీ ఎక్కడ మనకి కనబడవు, వినబడేటివి అంటే నార్మల్గా ఇప్పుడు చూడండి ఇలాంటి పిచ్చుక లాంటి, ఇంకా చిన్న చిన్న ఏమంటారు అవి, పిట్టలు లాంటివి. ఇలాంటివన్నీ చూడాలంటే ఒక విలేజ్లోనే సాధ్యం అండి. చాలా సూపర్గా ఉంటుంది. అసలు ఆ గుట్టలు కూడా చూడండి ఎంత అందంగా ఉన్నాయో కదా. అసలు వర్షం పడిన తర్వాత చిగురించే ప్రతి ఆకు కూడా ఎంత సూపర్గా కనిపిస్తుంది అంటే చూడండి, అమేజింగ్ కదా. సో ఎనీవే అండి, ఈరోజు నా స్పెషల్ డే ఉంది. సో నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, కొన్ని విలేజ్లు మనకు చాలా ప్రకృతి అందాలని చూపిస్తాయి. సో ఆ ప్రకృతి అందాలలో ఇలాంటి మా గార్లపాడు విలేజ్లో సో చాలా ఉంటాయి. సో నేను ఇది పొలాలకు వెళ్ళే దారి. సో ఆ దారిలోంచి ఇలాంటి మంచి లొకేషన్స్ని మీకు షేర్ చేస్తున్నాను. సో మార్నింగ్ నన్ను చెప్పడం మర్చిపోయాను. సో అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఎందుకంటే ఇప్పుడే సూర్యుడు ఉదయిస్తున్న వేళల్లో మంచి సుప్రభాతాలు కూడా పెట్టారు ఊర్లో. సో నైస్గా కనబడతాయి ఇలాంటివి. ఎనీవే, వావ్, ఇట్స్ ఎ నైస్ లొకేషన్ ఇన్ ద గార్లపాడ్. సో చూడండి, మనకి ఏది కనబడదు, ఏది చూసినా ఎక్కడ చూసినా ఇంత బ్యూటిఫుల్ లొకేషన్స్ అనేటివి మన విలేజ్కి మాత్రమే సాధ్యం అండి. ఎందుకో తెలుసా, కనబడవు ఇలాంటివి, ఎక్కడ కనబడవు మనకి. సిటీలో ఉన్న వాళ్ళందరూ విలేజ్లోకి రావాలి, చూడాలి అనుకునేవి ఒక సమ్మర్లో కానీ అలాంటివి, ఎప్పుడో సండే కానీ అలాంటివి వచ్చినప్పుడు మాత్రమే ఇలాంటివి కనబడతాయి. సో దానికోసం ఒక సండే టైం తీసుకొని వస్తుంటారు. కానీ మనం ఎనీ టైం డైలీ చూస్తూనే ఉంటాం, మార్నింగ్ టు ఈవినింగ్ వరకు. ఈవినింగ్లో ఒక లొకేషన్ ఉంటుంది, ఆఫ్టర్నూన్లో ఒక లొకేషన్ ఉంటుంది. సో ఎనీ టైంలో ఒక్కొక్క లొకేషన్ ఉంటుంది. బట్ ఇప్పుడు చూడండి, మనకి మార్నింగ్ టైంలో ఇచ్చే అనుభూతి వేరు, ఆలోచన వేరు. చాలా ఫ్రెష్గా అసలు ఎలాంటి ఆలోచనలు ఉన్నా, అంటే బ్యాడ్ ఆలోచనలైనా సరే, ఇలాంటివైనా కొంచెం టెన్షన్ ఆలోచనలు ఉన్నా సరే, అలాంటివి వదిలేసి విలేజ్లో ఇలాంటి బయటికి వచ్చిన తర్వాత ప్రతిదీ టెన్షన్ లేని ఒక అనుభూతిని ఇస్తుంది ఈ పర్యావరణం. చూస్తున్నారు కదా, చాలా బాగుంటుంది. ఈరోజు నా స్పెషల్ డే ఉన్నందుకు నేను ఇలాంటిది ఒక వీడియో పెడుతున్నాను. సో అందరూ దాన్ని ఏమనుకుంటారో తెలియదు, బట్ నేను మాత్రం పెడుతున్నానంటే ఒక విలేజ్, మా విలేజ్లో ఇలా ఉంటుంది, ఇలాంటి లొకేషన్స్ ఉంటాయి. సో అవి చూపించాలి, అందరికీ తెలియచేయాలి. విలేజ్ అంటే ఏంటి, విలేజ్లో ఉన్న ప్రతి విషయాలు
సిటీ వరకు ముట్టాలి. ఎందుకంటే సిటీలో ఉన్న వాళ్ళు ఇవన్నీ అనుభవించలేరండి బాబు. ఇది మనకు మాత్రమే సాధ్యమవుతుంది. అసలు ఆకాశము భూములు అలా అలా కలిసినట్టుగా మనకు మాత్రమే కనిపిస్తాయి, సిటీలో కనపడవు. ఎందుకంటే సిటీలో ఓన్లీ పెద్ద బిల్డింగ్స్ మాత్రమే కనబడుతుంటాయి, ఉన్నవాళ్ళ బిల్డింగ్స్. సో దాంట్లో వాళ్ళు అలా కాలక్షేపం చేస్తుంటారు. అదేదో 3D ఫొటోస్ పెట్టేసి దాన్ని అదే లొకేషన్గా ఫీల్ అవ్వడం. కానీ మనం రియల్ లైఫ్లో ఇలాంటి లొకేషన్స్ విలేజ్లోనే సాధ్యంగా చూస్తాం. ఎందుకంటే చిన్నప్పటి నుండి చూస్తున్నామండి ఆ గుట్టల్లో ఉండే తిరిగి ఇలాంటి ప్రకృతిలో ఇలాంటి ఒక వ్యాధులు లేని, ఇలాంటి ఒక రోగాలు లేని లైఫ్ని మనం తప్ప సిటీ వాళ్ళు అనుభవించలేరు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి కరోనా నేర్పింది. ఒకసారి విలేజ్కి వెళ్ళంటారా బాబు, ఈ రోజులోనే కరెక్ట్గా బతకగలము ఏ ప్రాబ్లం లేకుండా అని కదా. ఇప్పుడు మళ్ళీ పాకుతోంది, కేసెస్ పెరుగుతున్నాయంట. సో మళ్ళీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉండే, అందరు వచ్చేయండి. సో ఇలాంటి లొకేషన్స్ని చూడాలి, ఆస్వాదించాలి. చాలా 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 బ్యూటిఫుల్. కరోనాకు సైతం ఊరు గుర్తు చేసింది. కరోనా ఊరే బెస్ట్ రా బాబు, పారిపో ఊరికి అని చెప్పేసి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద ఆల్ గార్లపాడ్ గైస్. సో అందరికీ మన విలేజ్ ప్రత్యేకతలు ప్రతి ఊర్లో ఒక్కొక్క విధంగా ఉంటుంది. సో అందరూ ఇలాంటి ఒకసారి అనుభూతిని వీడియో ద్వారా పెట్టండి విలేజ్ గ్రూపులలో, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ.